సాధారణంగా మనం ఒక పని చేసినప్పుడు దాన్ని పాజిటివ్ ప్రచారం చేసుకోవడం, లేదా ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి సక్సెస్‌ఫుల్ పథకాన్ని నెగెటివ్ ప్రచారం చేసుకోవడం. ఇది పాత రోజుల్లో ఉండేది కాదు. కానీ గత 10, 15 ఏళ్ల రాజకీయం అంతా కూడా ఎదుటి వాళ్ళ పథకాలు అదే ఇదివరకేంటంటే వాళ్ళు ఒక పథకం పెడితే ఆ పథకానికి ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 2 కిలో బియ్యం అన్నటువంటిది ఎన్టీ రామారావు ప్రకటించినప్పుడు రూపాయి 90 పైసలకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ప్రచారం పరంగా రూ. 2 సక్సెస్ అయింది. రూపాయి 90 పైసలు సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆ 2 అన్నటువంటి దాంట్లో వచ్చినటువంటి వైబ్రేషన్ రూపాయి 90 పైసలకు 10 పైసలు తగ్గించి అన్నటువంటిది రాలేదు. అది సక్సెస్‌ఫుల్‌గా ప్లాన్ చేయలేకపోయారు. అట్లాగా కొన్ని సిస్టమ్ ఏంటంటే మైండ్‌లో ఉండిపోతుంటాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్ అంటే రాజశేఖర రెడ్డి, అమ్మ ఒడి, తర్వాతన చేయూత, అట్లాగే నవరత్నాలు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇట్లాగ పేరుండిపోయింది. అట్లాగే రైతు బజారు, అన్న క్యాంటీను, ఇట్లాంటి వాటిట్లో చంద్రబాబు గారి పేరు ఫిక్స్ అయిపోతుంది. ఇవి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్. బట్ అవి ఇదివరకు అట్లాగా వీళ్ళు ఇది చేశారు, ఇంతకంటే ఎక్కువ చేస్తాం మేము అనేటటువంటిది. ఇప్పుడు కూడా జగన్ పథకాలనే కంటే ఎక్కువ చేస్తాం అన్నటువంటి పాయింటే చెప్పి జనంలోకి వచ్చారు. జగన్ పథకాలు కొనసాగిస్తూ అదనంగా ఇస్తామన్నటువంటిది. బట్ అందులోవే ఇప్పుడు ఆ రూ. 1500 నిరుద్యోగ భృతి ఇది కనబట్టలేదు. బట్ బస్సులది ఉచితం జగన్ కుదరదు అన్నాడు, చేసి చూపించారు. అవన్నీ పక్కన పెడితే ఇళ్లకి సంబంధించి టిడ్కో ఇళ్ళు చంద్రబాబు గారి టైంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో 100% 90% పూర్తయిపోయింది, 95% పూర్తయిపోయింది. అది ఇవ్వలేడా జగన్మోహన్ రెడ్డి అని తిట్టిపోసారు. అప్పుడు 80% పూర్తయినాయి అన్నారు. అప్పుడు వైసీపీ ఒకటి ప్రొజెక్ట్ చేసింది, ఇదిగో ఇన్ని ఇళ్ళు 20% పూర్తయినాయి, ఇన్ని ఇళ్ళు అసలు బేస్మెంట్ కూడా వేయలేదు, ఇన్ని ఇళ్ళు 40% పూర్తయినాయి అంటూ ఓవరాల్గా 3.5 లక్షల ఇళ్లకు సంబంధించిన ప్లానింగ్. అది కూడా బ్యాంకుల నుంచి డబ్బులు తీసేసుకున్నారు. ఏది ఆ వ్యక్తి లబ్ధిదారు పేట. ఇప్పుడు సాధారణంగా ఇళ్ల పథకాల్లో ఎట్లా ఉండాలంటే వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు ఇవ్వటం, ఇల్లు కట్టించేయడం. ఈ డబ్బులు తీసుకునేది దేనికి ఉంటాయి? హౌసింగ్ బోర్డు కాలనీలు, అట్లాంటి వాటికి ఉంటాయి. అది మధ్యతరగతికి సంబంధించి ఉంటాయి. పేదల ఇళ్లల్లో డబ్బులు వసూలు చేయడం అనేది ఉండేది కాదు. లైక్ ఇదివరకు మా విజయవాడలోనే ఇచ్చినటువంటి సింగనగర్, కొందావరి కంట్రీకి అట్లాంటి చోట్ల ఇచ్చినటువంటి వాటిలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. తాళం చేయి ఇచ్చేసేసి ఇంట్లో సామాన్లు కూడా కృష్ణలంక ఎన్ని ఖాళీ చేయించినప్పుడు లారీలో ఎక్కించుకుని తీసుకెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గర దించేసేసి వచ్చేసారు. అంత క్యాజువల్గా జరిగిపోయింది. ఫ్రీగా ఇల్లు వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ ఇంటి విలువ తెలియలేదు. 5,000 అమ్మేసుకున్న రోజులోనే మొదట్లో, ఆ తర్వాత 10,000, 15,000, ఇవాళ అదే ఇల్లు ₹1,00,00,000, 1,50,00,000 ఉన్నాయి. కాబట్టి ఇంటి వాల్యూ అట్లా చీఫ్గా వచ్చింది, ఫ్రీగా వచ్చింది అన్నటువంటి తెలియక చాలామంది పేదలు మిస్యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు పేదలతో పాటుగా మధ్యతరగతి కూడా ఏది 50,000 డౌన్ పేమెంట్ ప్లస్ ₹3,00,000, ₹3.5 లక్షల అప్పు వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. చివరికి కిస్తీలు కట్టమని వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఇక్కడేమో పూర్తిగా లేదు. ఇప్పుడు కావాల్సిన పాయింట్ ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు గారు లాస్ట్ ట్రిప్ జగన్ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో దాదాపుగా 19 లక్షల ఇళ్లకి శాంక్షనింగ్. ఆ శాంక్షనింగ్లో దాదాపుగా మొదట్లో 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 9 లక్షల దాకా పూర్తయింది. అది మొన్న ఇచ్చినటువంటి నివేదికలో కూడా చెప్తున్నారు. అప్పట్లో దాన్ని బద్నాం చేయడానికి సరే వీళ్ళు ఇదిగో అక్కడ గుంటలు ఉన్నాయి, ఇక్కడ గుంటలు ఉన్నాయి అంటే టిట్కో ఇళ్ళు కూడా ఊరి చివరనే కట్టినటువంటిది. మొదట్లో అప్పుడు గుంటలే ఉంటాయి, ఆ తర్వాత గట్టి అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే అప్పట్లో ఒక ప్రధానమైన పదం వాడారు, సమాధి కట్టుకోవడానికి కూడా చాలదు అన్నటువంటిది. పేదల ఇళ్ళని సమాధి కట్టుకోవడానికి కూడా చాలదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పట్టణాల్లో సెంటు, పల్లెల్లో సెంటున్నర. సెంట్ అంటే 48 గజాలు, 480 చదరపు అడుగులు. అలాగే ఇటు పక్కన ఏది 48 ప్లస్ 24 72 గజాలు, 720 చదరపు అడుగులు వస్తుంది. ఇదివరకు విజయవాడలో ఒకప్పుడు ఫస్ట్లో 120 గజాలు ఇచ్చారు, ఆ తర్వాత 60 గజాలు ఇచ్చారు. అది తెలుగుదేశం హయాంలోని ఇచ్చారు, కాంగ్రెస్ హయాంలోని ఇచ్చారు. 60 గజాలు అంటే 600 చదరపు అడుగులు వస్తుంది. అక్కడ కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడు అది 480కి, తర్వాతన 720కి వెళ్ళింది పల్లె ప్రాంతాల్లో. అయితే దాన్ని సమాధిలాగా ప్రకటించారు చంద్రబాబు గారు. గుడ్, మేము వస్తే 2 సెంట్లు ఇస్తామన్నారు, ఇంకా అద్భుతం. అయితే ఇప్పుడు ఇస్తాము రేపు దీపావళికి అంటున్నారు కదా, అవి ఎన్ని సెంట్లు ఉన్నాయి? 2 సెంట్లలో ఇస్తున్నారు. అది 2 సెంట్లు అంటే 48, 96 గజాలు అవుతుంది. 96 గజాలు అంటే 960 చదరపు అడుగులు. మధ్యతరగతి హౌసింగ్ బోర్డు కాలనీల ఇళ్ళకి కూడా ఇదివరకు అట్లా లేవు, సింగిల్ బెడ్రూమ్లకి ఈడబ్ల్యూఎస్లో. ఇవాళ రోజున అద్భుతం అవుతుంది. ఇప్పుడు ఇస్తున్నది అది ఉందా అంటే అది లేదు. పాత టిట్కో ఇళ్లనే పూర్తి చేస్తున్నారు. టిట్కో ఇళ్ల లెక్క ప్రకారం చూసుకుంటే వాటిట్లో ఉన్నటువంటి చదరపు అడుగులు
వచ్చేటప్పటికి ఏది క్రిందటిసారి చంద్రబాబు గారు ప్లాన్ చేసిందే అదే జగన్ ఆపేశాడని చెప్పేటటువంటి దానికి సంబంధించినటువంటిది. అప్పుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఎన్నెన్ని చదరపు అడుగులు అంటే 300 ఒకటి ఉండాలా, తర్వాతన 350 ఎంతో చదరపు అడుగులు, 450 ఆ రేంజ్లో ఉండే 300 చదరపు అడుగులు ఒకటి. 2016-17లో ప్రారంభించారు, 2020-19 దాకా కూడా పూర్తి కాలేదు. 19 తర్వాత జగన్ వచ్చాక వీటి మీద విమర్శలు వచ్చాక ఒక 50,000 పూర్తి చేశాడు. మిగతా అట్లాగే ఆగిపోయినాయి. అది కూడా 80% పూర్తి చేశాడు, మిగతా ఆగిపోయినాయి. వీళ్ళు 60% అవి పూర్తి చేశామంటున్నారు. ఓవరాల్గా 300 చదరపు అడుగులు, 325 చదరపు అడుగులు, 415 చదరపు అడుగులు, ఈ 3 రకాలు అప్పుడు ప్లాన్ చేసింది. ఆ లెక్కను చూస్తే కనుక 48 గజాల లెక్క అయితే 480 వస్తుంది. ఇది ఇంతకంటే తక్కువ వస్తుంది. అప్పుడు 48 గజాలదే సమాధులు అన్నప్పుడు ఇదేంటి? వాస్తవంగా ఒక ఇల్లు అనేటటువంటిది ఒక మనసు, ఒక జీవితం, ఒక కుటుంబపు యొక్క స్వర్గం. కానీ జగన్ టైంలో ఇల్లు తీసుకునే వాళ్ళకి ఆ నెగిటివిటీ క్రియేట్ చేశారు. ఇప్పుడు పోనీ పాజిటివిటీ క్రియేట్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఎంత సైజ్ అవి, అది తేలాల్సి ఉంది.